ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ రాస్తున్నాడు. 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే 20వ వచనం మొదటి వరకు మనం చూడొచ్చు. మొత్తం ఒకసారి చదివినట్లయితే, యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. యెహోవా గురించి ఇంకా తెలుసుకోవాలంటే అసలు ముందు మనకి గ్రహించ సఖ్యము కానిది. ఆయన మనకి భక్తికి కావలసినటువంటి ఆయన కృపా సత్యమును గ్రహించగలగటానికి, ఆయన మన భక్తి జీవితంలో నడవటానికి సరిపడా ఇచ్చాడు. కానీ ఇంకా ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఈ కీర్తనాకారుడికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారే ప్రత్యక్షపరచబడ్డారంటే దేవుని యొక్క గొప్పతనం ఇంకెంత గొప్పగా ప్రత్యక్షపరచబడిందో మనం గుర్తుపట్టొచ్చు. యెహోవా మహాత్యము గలవాడు. ఈ మహత్యాలు మనం అన్ని చూడలేదు. దర్శనం, ఈ వీరికి దర్శనాలు ఇవన్నీ అనుగ్రహించబడిన సమయం అది. అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఈ కీర్తనాకారుడు అంటున్నాడు అధిక స్తోత్రము. ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని గురించి మనకి. ఈ రోజు మనము ఆయన ఆ రోజు ప్రత్యక్షమయ్యేవాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన గొప్పతనాన్ని చూపించాడు. ఈ రోజు మనకు ఆయన గొప్పతనాన్ని యేసుక్రీస్తు రూపంలో చూపించాడు కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనం గుర్తుపట్టలేము. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలి? ఈ కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాటలు మనం గ్రహించి సంతోషించాలి. ఎందుకంటే కృపా సత్యాన్ని మనకు ప్రకటించినప్పుడు మనము ఈరోజు ఆ కృపా సత్యమును మనం చూస్తున్నాము. దాన్ని బట్టి ఆయన ఎలా సంతోషించాడో అలాగే తండ్రి అయినటువంటి దేవుని యొక్క సృష్టి కార్యాల గురించి ఈ కీర్తనాకారుడు వివరించగలుగుతున్నాడు. అంటే ఆయన కార్యాలను చూసిన ఆయన, రాబోతున్న కార్యాలను కూడా చూసిన ఆయన, చేసిన కార్యాలు చూశాడు, చేస్తున్నటువంటి కార్యాలు చూశాడు, చేయబోయే కార్యాలు చూశారు. ఆ భాగ్యము వీరికి అనుగ్రహించబడింది. అలాగే మనకు అనుగ్రహించబడింది ఏంటంటే క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశారు? కృపాసత్యంగా ఈ భూమి మీద నడిచిన ఆయనటువంటి మనం ఆయన చూడగలుగుతాం. అలాగే మనకి సాక్ష్యం, ధైర్యం రావాలంటే ఈ కీర్తనాకారుల యొక్క మనోధైర్యం మనకు అవసరము. వీరు చెప్తున్నటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తుపట్టాలి. యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఆయన ఉపకారం చేసేవాడు. ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు యెహోవా మహాత్యము గలవాడు. మనకు తెలియదు యెహోవా మహాత్యాన్ని, మనం చూడలేదు. వీరు చూసిన వారు. అప్పుడు దావీదు గొల్యాతుని పడగొట్టాడు. అది ఈరోజు మనం చేయగలమా? ఒక్క రాయితో అంత పెద్ద గొల్యాతుని పడగొట్టగలమా? లేదు. ఆ మహత్యాన్ని చూశాడు. అధిక స్తోత్రం నొందదగిన వాడైనా, నేను నా చేతులారా చేశాను, నా చేత చేయించాడు యుద్ధము, నా చేతులకు యుద్ధము నేర్పిన వాడు ఆయనే అంటాడు. నా వేళ్లకు యుద్ధము నేర్పింది ఆయనే. ఆ యుద్ధాన్ని ఫిజికల్గా చేసి చూపించాడు. దావీదు గారు ఈరోజు మనం అలా చేస్తున్నావా? లేదు. ఎక్కడైనా చేశారు ఎవరన్నా? లేదు. ఎందుకు లేదు? ఉండదు కూడా. చెప్పారంటే అదంతా అబద్ధమే. ఒక చిన్న కుర్రోడు గొల్యాతు లాంటి వాడిని చంపిన స్థితి లేదు. యెహోవా మహాత్యము గలవాడు. ఫేస్ టు ఫేస్, ఎదురుబొదురుగా కనబడుతున్నటువంటి డాళ్లతోటి, ఆయుధాలతోటి. ఆ రోజు గన్స్ కానీ ఏమీ లేవు. ఒక్క రాయితోటే ఆయన చంపాడు. ఆ రాయి గురి తప్పకుండా తగిలింది. అది ఆయన ఏళ్లకు యుద్ధం నేర్పాడు ఆయన. అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. కృపా సత్యముల గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి ఈ కీర్తనాకారుడు తన జీవితంలో జరిగినటువంటి విషయాల గురించి మనకు తెలియపరుస్తున్నాడు. అందరికీ ఉపకారి, మీరు నమ్మండి, విశ్వసించండి. నేను చెప్పట్లా, కీర్తనాకారుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవత రాయిస్తున్నటువంటి మాటలు ఇవి. నేను విశ్వసించా, నేను నమ్మా. నేను నమ్మానంటే నేను నమ్మటానికి కారణం ఆయన నా చేత చేయించాడు. ఇట్లా చేయించిన ఆయన, రాబోతున్న ఆయన విషయాన్ని నేను విశ్వసించానంటే ఆయన ఆత్మ ద్వారా నేను బలపరచబడ్డా. నేను భక్తి చేస్తున్నానని కాదు, నా చేత ఆయన యుద్ధం చేయించాడు, నా చేత ఆయన భక్తి చేయిస్తున్నాడు. అందరికి ఉపకారి, అందరికి చేయిస్తాడు, అందరి చేత ఆయన నడిపిస్తాడు. అయితే మనకు ఆయనకు విధేయులుగా ఉండాలి. ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. ఆయన మరలాగా చెప్తున్నాడు, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. బైబిల్లో రాయబడుతుంది, ద్వితీయోపదేశకాండంలో రాయబడుతుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో హిజ్కియా అంటాడు, తన యొక్క స్వస్థత గురించి ప్రార్థన చేసి ఆ స్వస్థత పొందుకున్నటువంటి ఆయన తమ జీవితంలో జరిగినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనము,
సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఈ యొక్క హిజ్కియా గారిని గురించి యెషయా గ్రంథంలో రాయబడుతుంది. అయా, నన్ను బ్రతికించావు, నేనేం చేస్తానంటే తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు అన్న ఈ యొక్క హిజ్కియా మాటలను ఇక్కడ రాయబడుతున్నాయి. ఆయన ఏంటంటే తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. ఇక్కడ 145 అధ్యాయం 4వ వచనం చెప్పబడుతుంది. అదే, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. అవే ఏంటయి? ఆయన పనులు, కృపాసత్యము. ఆ కృపాసత్యమును గూర్చి కొనియాడుదురు. కృపాసత్యము యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం చెప్తాం, మన బిడ్డలకి నేను అదే చెప్తా, ఇంట్లో అదే మాట్లాడతా. ఏమని? కృపాసత్యము అయినటువంటి యేసుక్రీస్తు వారు వదులుకుని వచ్చినటువంటి ఆయన గురించి ఉన్నటువంటి కృపాసత్యము. మనము ఆయన అనుసరించాలి. సత్యం అంటే ఆయన అబద్ధం ఆడకూడదు. అబద్ధాలకి జనకుడు అపవాది. అబద్ధంతో బ్రతకకూడదు. సత్యముతో మన బ్రతికితే సత్యముతో నిత్యము ఉంటాము. అది ఇప్పుడు సత్యముతో ఉన్నవారే తర్వాత సత్యంలో కొనసాగగలరు. అబద్ధంతో కొనసాగిన వారు అబద్ధంతోనే ఉంటారు. సత్యం ఏం చెప్పిందో అది గ్రహించాలి. సత్యమును గురించి పిల్లలకు వివరించాలి అని తండ్రి అయినటువంటి దేవుడు మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో కూడా అదే రాస్తాడు. తండ్రులు పిల్లలకి తెలియపరచాలి సత్యం అంటే ఏంటన్నది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము. దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని నేర్పు, దేవుని గురించినటువంటి జీవితాన్ని నేర్పమని జాగ్రత్తగా నీ కన్నులారా చూచిన వాటిని మరవద్దు. వాటిని మన దేవుడు ఈ విధంగా చేశాడు. ఆయన మహత్యం ఇటువంటిది. ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు అన్న పిల్లలకి నేర్పండి అని చెప్తున్నాడు. అలాగే 6వ అధ్యాయం 7వ వచనం ద్వితీయోపదేశ కాండంలో కూడా అదే అంటాడు. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇవన్నీ కూడా చూసారా? నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవలో నడిచినప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు, అంటే 24 hours 24/7 వాటిని వచ్చి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. ఇవన్నీ కూడా నీ చేతికి కట్టుకొనవలను. ఆ వాక్యము 1, 2, 3, 4, 5 రాళ్ళు ఏదైతే యొక్క దావీదు గారు ఏరుకున్నాడో, అలాగే దేవుని యొక్క కట్టడలను 5 కట్టడలను ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పాలి. 1, అబద్ధం ఆడకూడదు. అబద్ధానికి జనకుడు అపవాది. 1, మనం సత్యమును వెంబడించాలి. 2, అబద్ధం ఆడకూడదు. అలాగే దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. శత్రువులను కూడా మీరేం చేయాలి? ప్రేమించాలి. ఇవన్నీ కూడా చేతికి కట్టుకో. ఆయన ఎవరిని తృణీకరించడు. యెహోవా అందరికీ ఉపకారి. ఎవరిని ఏ స్థితిలో ఎప్పుడు ఆయన దర్శిస్తాడో తెలియదు. దర్శించి భక్తిహీనులైపోయిన వారు ఉన్నారు. దగ్గరికి వచ్చి ఆశ్రయించి కూడా ధన సంపాదనతోటి బయటికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వారిని గురించి కాదు, అన్యులుగా ఉన్న వారిని ఎవరిని ఎప్పుడు మారుస్తాడో తెలియదు. వారు దేవుని దూషిస్తున్నారని చెప్పి వారిని దూషించమాకండి. వారికి దేవుడు దూషించడానికి అవకాశం ఇచ్చాడేమో, వారు ఎరుగక చేస్తున్నారేమో. ఎరిగిన వారు ఉన్నారే, వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వారు మనల్ని తేలిగ్గా మోసం చేస్తారు. యెహోవా సాక్షుల కన్నా వీరు ఇంకా దుర్మార్గము. వీరు మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మనలోనే ఉంటారు, మన ముందే ఉంటారు, కనబడతానే ఉంటారు. వీరు మాటలు మీరు వినమాకండి. వీరు భూలోక సాక్షులు. భూలోకంలో అవి పొందుకున్నాం, ఇవి పొందుకున్నాం, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, దేవుడు కృప, అది కృప, ఇది కృప అని చెప్పుకునేవాడు ఉంటారు. వీళ్ళతో మీరు జాగ్రత్త. కాబట్టి మీరు 5 పాయింట్లు అన్నా సరే మీరు చేతిలో పెట్టుకోండి. మీ పిల్లలకు ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో వెళ్ళినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, ఈ 4 సందర్భాలు, అంటే 24 గంటలు ఎప్పుడు కూడా మీరేం చేయాలి? వారికి
పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. ఆయన గొప్పతనాన్ని, సత్యమును గురించి, సత్యం అంటే ఇది, అబద్ధం అంటే ఇది, వ్యత్యాసాన్ని చూపించాలి. బైబిల్ ఏం చెప్తుందో అది మనం చెప్పాలి వాళ్ళకి. అందుకనే ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. 4వ వచనం అది. అలాగే 5వ వచనం వచ్చేసరికి మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నీవు నీ మహాత్యమును నేను నీ మహాత్యమును వర్ణించెదను. ఇవన్నీ దేవుని గురించినటువంటి, దేవుని గణపరుస్తున్నటువంటి మాటలు. ఈ ప్రత్యక్షతలో ఇవన్నీ కూడా ఈ యొక్క కీర్తనకారుడు అనుభవించాడు, తెలుసుకున్నాడు. కానీ ఈరోజు మనం ఇవన్నీ మనకు తెలియదు. వీరికి ఆ భాగ్యం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు కృపాసత్యముగా మనం చూడగలటకు మనకు భాగ్యం అనుగ్రహించబడింది. వీరికి అనుగ్రహించబడినటువంటి భాగ్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన రాబోతున్న క్రీస్తు వారి గురించి మొదట స్తుతించాడు. ఆ రాబోతున్న కృపాసత్యమును బట్టి, నామమును బట్టి గణపరిచాడు. అలాగే ఆయన అట్లాంటి వాడో మేము చెప్తున్నాము, ఇప్పుడు మీరు వినండి అంటున్నాడు. ఎందువల్లంటే మనకి పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము కూడా మొత్తము మన అందరి నిమిత్తము రాయబడి ఉంది. మనందరికీ కూడా బలాన్ని ఇవ్వడానికి రాయబడి ఉంది. వీరు రాబోతున్న క్రొత్త నిబంధన విషయాన్ని చూసి స్తుతించాడు. అలాగే దేవుడు తన కార్యాలు చేసినందుకు వాటిని బట్టి స్తుతించాడు. అయితే ఈ కీర్తనకారుడు ఇది రాసే సందర్భంలో కృపాసత్యాన్ని వెంబడిస్తున్నాడు. కృపాసత్యాన్ని వెంబడించడం అంటే లోకాశలు ఏమి ఉండవు, లోక సంబంధమైనవి ఏవి విస్తారంగా సంపాదించుకుని ఉండరు. అందువల్లే వారు పవర్ఫుల్ మాటలు అయ్యి దేవుని యొక్క శక్తితో కూడింది. ఆయన శక్తి, జ్ఞానం అది మనం చూస్తాం కదా. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అది. ఈ మాటలు శక్తినిస్తాయి, అందరికి ఉపకారి. అందరికీ ఆ శక్తిని ఇస్తాడు. అది ఆ శక్తిని మీరు గ్రహించాలనే ఉద్దేశం ఉండాలి, రావాలి, ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకున్న వారు రక్షించబడతారు. నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతారు, లేకపోతే శిక్ష విధించబడుతుంది. బాప్తిసం పొందుకోవడం అంటే భూ విషయాల్లో మరణించినట్లే. భూ విషయాల్లో మరణించి పరలోక నిమిత్తం బ్రతుకుతున్నట్టే, కృపాసత్యమును వెంబడిస్తున్నట్లే. కృపాసత్యము దగ్గర ఏమీ లేదు. ఆయన దగ్గర తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదు ఆయనకి. అదే ఆ కృపాసత్యము. ఆ కృపాసత్యమును బట్టి స్తుతించిన ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. 6వ వచనము, నీ భీకర కార్యములు విక్రమమును మనుషులు వివరించెదరు, నీ మహాత్యమును వర్ణించెదను, నీ మహాదైళత్వమును గూర్చి కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. ఈరోజు ఈ సువార్త ద్వారా, ఈ ఛానల్ ద్వారా, అంటే ఈ సందర్భాన్ని మనం చేస్తుంది అదే. నీ మహాదయాళుతోను గూర్చి కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. రాబోయే రోజుల్లో చేయబోయే ఇది అసలైనటువంటిది, కానీ తప్పిపోయారు. కాబట్టి గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి గుర్తు చేయటం గల కారణమైంది. అందుకని ఆయన అంటాడు, యెహోవా దయా దాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 18వ వచనంలో వారు సణుక్కొని విసుక్కున్నప్పుడు ఆయన దయాదాక్షిణ్యంతో దీర్ఘశాంతం చూపించాడు. కృపాతిశయము గలవాడు. ఆయన వారిని నశింప చేయలేదు. సొదొమ గొమొర్రా వలె, నోవాహు దినాల వలె. మోషే ఒక నాయకుడికి ఆయన మాట విని వారిని ఏమి అనలేకుండా దీర్ఘశాంతం వహించాడు. అటువంటి దేవుడు ఆయన. అలాగే 9వ వచనం, ఇది మనకు ముఖ్యమైనది. అంటే ఆయన అందరికి, యెహోవా అందరికి ఉపకారి, మనందరికి ఉపకారి ఆయన. కాబట్టి సరిగ్గా గ్రహించండి. లోకపాశలలో మిమ్మల్ని రేకెత్తిస్తున్న వారి విషయంలో జాగ్రత్త వహించండి. వారు మిమ్మల్ని తప్పు దోరలో పట్టిస్తున్నారు, తప్పు మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన ఉపకారి. ఆయన ఉపకారి అంటే బైబిల్లో ఏం రాయబడిందో మనం ధ్యానించి కృపాసత్యం అంటే ఎలా వెంబడించాలో మనం నేర్చుకోవాలి. నేర్పేవారు లేరు. అధిక ధనం వచ్చినప్పుడు దాని మాటలు వేరేగా ఉంటాయి. అవి అన్నీ కూడా దేవుని మాటలను పక్కన పెట్టేస్తాయి. పట్టించుకోవద్దు అంటారు. వాటిని వదిలేసి వెళ్ళిపోండి అంటారు. లోక మాటలన్నీ మాత్రం పట్టించుకోవాలంట, దేవుడి మాటలు మాత్రం పట్టించుకోకూడదు. అదే అబద్ధ ధనం ఎక్కువైతే వచ్చే మాటలు అవన్నీ కూడా.
యెహోవా అందరికి ఉపకారి. యెహోవా అయితే అందరికి ఉపకారి. ఆయన ఉపకారం ఏంటో బైబిల్లో రాయబడి ఉంది. ఎవరు మీకు చెప్పరు. కాబట్టి బైబిల్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అది నా ద్వారానే కానీ ఎవరి ద్వారానా సరే తెలియపరుస్తాడు. మరీ ముఖ్యంగా బైబిల్లో నుంచి తెలియపరుస్తాడు. ఈ కృపా సత్యమును బట్టి మనం నడవాలి. అందరికీ ఆయన ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరాలు సమస్త కార్యముల మీద ఉన్నాయి. నహూము గ్రంథం వచ్చేసరికి నహూము గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనం, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన ఎరుగును. ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఉంచే వారెవరో ఆయనకు తెలుసు. నమ్మిక ఉంచినటువంటి వారెవరో కూడా ఆయనకు తెలుసు. నహూము గ్రంథము నినివే పట్టణం గురించి ఉన్నటువంటి దాని గురించి రాయబడుతుంది. నినివే పట్టణానికి ఆయన చేయబోతున్నటువంటి ఆ యొక్క చెడు విషయం ఏదైతే ఉందో దాని విషయమై ఆయన తెలియపరుస్తూ భక్తిహీనుల మీద ఆయన కోపము, భక్తి పరుల పట్ల ఆయన కనికరం ఏంటో అన్నది నహూము గ్రంథం మనకు కనబడుతుంది. 1వ అధ్యాయం 2 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చూసినట్లయితే, నీతి న్యాయం జరిగించేవాడైన భక్తి పరులు ఆనందిస్తారు, లేకపోతే చెడు చేసేవారు వారికి రాబోయే వినాశనముల గురించి నహూము గ్రంథం రాయబడుతుంది. నహూము గ్రంథాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. యెహోవా అందరికి ఉపకారి. ఆయన ఒకవేళ వినియోగించుకుంటే ఆయన ఉత్తముడు, ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికుంచే వారిని ఆయన ఎరుగుతాడు. కాబట్టి యెహోవా మాత్రం అందరికీ ఉపకారి. ఆయన ఎరుగును. ఆయన ఆశ్రయించేవారు ఎవరో ఆయనకు తెలుసు. కృపా సత్యమును వెంబడించేవారే ఆయన ఆశ్రయించేవారు. కాబట్టి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉంది. ఆయన కనికరం ప్రతి కార్యం మీద ఉంది. కనికరం చూపించాడు, మనకు అవకాశం ఇచ్చాడు. చేయాల్సిన వారమై ఉన్నాము. ఈరోజు మనం పని చెయ్యాలి. ఎప్పటికప్పుడు ఉన్నది పనిచేయాలి. మన అవసరాలకి మించి ఉన్నదాన్ని పనిచేయాలి. మన అక్కర్లకి కలిగి ఉన్నదానికన్నా పనిచేయాలి. ఇదే పని. ఈరోజు మనం చేయాల్సిన పని ఇది.